దేవుని మహాకృపను బట్టి ప్రభుని ఆరాధించడానికి బట్టి ప్రభుని ఎంతగానో కనపరుచుకోవడం గొప్ప భాగ్యం. లోకాసు వార్త 2వ అధ్యాయం, లోకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి, ఆ దేశములలో కొందరు గొర్రెల కాపరు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఈ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణందు నేడు రక్షకుడు మీకు వరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు కొద్ది కొట్టలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూసేదని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఇక్కడ ఆ దినములలో యూదయ దేశపు ప్రాంతములలో కొందరు గొర్రెలు కాపురస్తులుగా ఉన్నవారు తమ యొక్క మందను కాసుకొని తిన్నగా రాత్రి వేళ సమయం, అర్ధరాత్రి వేళ సమయం. చూడండి, గొర్రె కాపురులుగా ఉన్నవారు దూర ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు చాలా అష్ట కష్టాలు అనుభవిస్తారు. రాత్రి వేళ వర్షం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు ఎండలో ఉన్నారు. సందడంతా కూడా ఆనందంగా ఉండవలసిన వాళ్ళు కూడా ఎక్కడ కనపడలేదు. ఎవరికి వాళ్ళు ఎండలోనే ఉన్నారు. చలిగాలి వలస వెళ్ళిపోయిన వారు, గొర్రె కాపురులుగా ఉన్న వారికి ఎంత శ్రమ అనుభవిస్తుంటారు. ఆ చీకటిలో వారు ఒక ప్రక్కన కూర్చొని సెలమంట కాచుకుంటుండగా దేవదూత వారికి ప్రత్యక్షమైందంట. దేవదూత వారితో ప్రత్యక్షమై ఈ శుభవర్తమానం చెప్పింది. అక్కడున్న వాళ్ళందరూ కూడా భయపడ్డారంట, మిక్కిలి భయపడ్డారు. ఏదో ఒక భూతం దెయ్యం మన ఎదుకు వచ్చిందని కలవరపడ్డారంట. కానీ ప్రభు యొక్క దూత వారి మధ్య నుండి వారికి శుభవర్తమానం చెప్పిందంట. ఇగో, మీరు భయపడబాకండి, లోకరక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఈ స్థలములో పుట్టి ఉన్నాడు. ఆ శుభవర్తమానము మీకు తెలియజేయడానికి నేను మీ వద్దకు వచ్చాను అని సాధించేసి వెంటనే ఆ గొర్రె కాపరులుగా ఉన్నవారు తమ యొక్క మందను విడిచిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభువు వారిని చూడాలని ఆశతో వెళ్ళారంట. యేసు ప్రభు వారు స్థలంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ శిశువు కొద్ది బుట్టలతో చుట్టబడి ఉండేను అని వ్రాయబడింది. అంటే పాత వస్త్రాలతో చుట్టబడి ఉన్నారంట. వెంటనే పరలోకంలో ఉన్న సైన్య సమూహము అని అంటాడు. అక్కడ పరలోకంలో ఉన్న సైన్య సమూహం అంటే పరలోకంలో ఉన్న దేవదూతలందరూ కూడా ఎక్కడికి వచ్చారంట? భూమి మీదకి వచ్చారని రాసింది. పరలోకంలో ఉన్నవారు సైన్య సమూహము, మిలిటరీ సైన్యం ఎలా ఉంటుందో అలాగే పరలోకంలో ఉన్న సైన్య సమూహం అంతా కూడా భూమి మీదకి వచ్చారంట. యేసు క్రీస్తు ప్రభువు వారు ఉన్న స్థలంలోకి వచ్చారంట. వచ్చి అక్కడ నమస్కరించడమే కాకుండా ప్రభుకి స్తోత్ర గానం చెల్లించారంట. ప్రభుకి ఆయనకి ఇష్టమైన మనుషులందరికీ సంతోషకరమైన శుభవర్తమానము అని మాట చెప్పారు. యేసు క్రీస్తు ప్రభువు వారి గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం.
లోకరక్షకుడైన యేసే, ధనవంతుడైన యేసు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. రాజులకి, నాయకులకి, అధికారులకి వారికి ప్రత్యక్షం కాలేదు. జ్ఞానులుగా ఉన్నవారు, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉన్నవారికి అర్థం కాలేదు. కానీ పామరులుగా ఉన్నవారు, మోటివారిగా ఉన్నవారితో దేవుడు వారితో ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? పరలోకంలో ఒక మీటింగ్ జరిగిందంట. భూమి మీదకి నా పని చేయడానికి ఎవరు వెళ్తారు అని అక్కడ ఒక మీటింగ్ జరిగిందంట. దేవదూతల ఎదుట, తండ్రి యెహోవా ఎదుట కుమారుడుగా ఉన్న క్రీస్తు నేను ఈ లోకానికి వెళ్తాను అని చెప్పాడ. అప్పుడు తండ్రి యెహోవా అన్నాడ, నువ్వు భూమి మీదకి వెళ్ళినప్పుడు చాలా కష్టాలు అనుభవిస్తావు. చలిగాలి, నీకు స్థలం కూడా దొరకదు, సత్వంలోనే ఉంటావు. నువ్వు ఎదురుతూ ఉన్నప్పుడు నీ సువార్త ద్వారా అనేకమైన అద్భుతాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. శిష్యులుగా ఉన్నవారిని ఏర్పాటు చేసుకుంటావు, వాళ్ళందరూ నీకు దూరం అవుతారు. పెద్దలుగా ఉన్నవారు ఏర్పాటు చేసుకుంటావు, వాళ్ళు నీకు శత్రువులు అవుతారు. కాబట్టి నువ్వు సిలువను మోస్తావు, సిలువను జయించాలి. ఇవన్నీ చెప్పినప్పుడు తండ్రి అయిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇష్టపడి ఈ లోకానికి నేను వస్తాను, వెళ్తాను అని అన్నారంట. యేసుక్రీస్తు ప్రభువు వారే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడే స్థలం లేదే, సత్రంలోనే ఆయన జన్మించాడే. మనకున్న బిడ్డలో మంచి మంచి హాస్పిటల్ చూస్తాం, మంచి మంచి దుస్తులు చూస్తాం, విలువైనవి బంగారం మెరగలిగిన వస్తువులు మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వమును కోల్పోయి సర్వాధికారి అయిన దేవుడే రక్తునిగా పరిశుద్ధాత్మ ద్వారా ఒక తల్లి గర్భం ద్వారా జన్మించబడి ఉన్న పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పుట్టుక జన్మను గురించి మనం ఆరాధిస్తున్నాం. దేవుని ఆలయానికి ఒక వ్యక్తి వెళ్ళాడంట. ఆ వ్యక్తిని గురించి ఇక్కడ వ్రాయబడింది. లూకాసు వార్త 22వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25వ వారితో ఇట్లనెను. లూకాసు వార్త 22వ అధ్యాయము 25వ వచనం. ఆయన వారితో లూకాసు వార్త యెరూషలేమునందు సుమోయను ఒక మనుష్యుడు ఉండెను. సుమోయ అను ఒక మనుషుడు ఉండేను. అతడు నీతిమంతుడు. చూడండి, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడు. ఇశ్రాయేలు ప్రజలైన వారికి ఆదరణ కొరకు కనిపెట్టినవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపే మరణము పొందడని అతడు పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుతూ ఇట్లనెను. ఇక్కడ ఒక భక్తి కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడంట. దేవుని అందరి భయభక్తులు కలిగి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆదరణ కొరకు నిలబడిన వాడు ఒక ఆయన ఉన్నంట. సుమేలు అని ఇతడు దేవుని యొక్క పరిశుద్ధాత్మత నింపబడిన వాడంట. అయితే అతడు అనుకున్నాడట, నేను మరణం చూడక మునిపే యేసుక్రీస్తు ప్రభువు వారిని నా చేతితో నేను ఎత్తుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువు వారిని నేను ముట్టుకోవాలి అనుకున్నాడట. సుమేను అనే వ్యక్తి దేవుని మందిరంలోనే భయమును భక్తిని కలిగి ఇశ్రాయేలు ప్రజలైన వారికి బలపరిచే వ్యక్తి అంట. ఇశ్రాయేలు ప్రజలైన వారు మరి ఏ విషయంలో కూడా తొలగిపోకుండా ప్రభు మన కొరకు పుడతాడు, ప్రభు మన కొరకు వస్తాడు, ఆయనే మెస్సయ్య, ఆయనే రాదు అనే సత్యాన్ని బయలుపరిచిన వాడు.
ఈ వ్యక్తి దేవుని మందిరంలో ఉన్నప్పుడంట మరియా యేసేపు శిశువుని తీసుకొని కుమారుని తీసుకొని దేవుని దేవాలయంలోకి వెళ్ళారంట. వెళ్ళగానే అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు సుమియోను అనే వ్యక్తి ఆ పసిబాలుని ఎత్తుకున్నాడంట. చూడండి, పసిబాలుని ఎత్తుకుని అనుకున్నాడు, అయ్యా నా ప్రభుని నేను ఎత్తుకున్నాను. వృద్ధాప్యలో ఉన్న వ్యక్తి పసిబాలుని చూసి అంటున్నాడు, ఈయనే మెస్సయ్య, ఈయనే రాజు, ఈయనే ప్రభు. మనము ఎంతటి గర్వమైనా కానీ, ఎంత కలిగి ఉన్నా కానీ, సకల శాస్త్రములకు అధిగమించిన బైబిల్ గ్రంథాన్ని విలువైనది. ఈ రోజున నీ దేహమే దేవుని ఆలయం. నీవు దేవుని మహిమపరచాలి. దేవుని యొక్క ఆలయంలో ఉన్న అవసరాలను చూడాలి. దేవుని యొక్క పరిచర్యను చేయాలి. అప్పుడు నీవు యెహోవాను హత్తుకుంటావు, యెహోవాను ప్రేమిస్తావు. నువ్వు మంచి పరుపులు కొనగలుగుతావు కానీ నిద్రను కొనలేవు, నిద్రను సాధించలేవు. మంచి ఇల్లు కట్టగలుగుతావు కానీ మంచి ఇంట్లో సమాధానం అనేది దొరకదు. ఉద్యోగాలు వ్యాపారాలు ఉండొచ్చు కానీ ఆశీర్వాదం అనేది దొరకదు. దేవుని యొక్క సన్నిధిలో యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుందన్న బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనం చూడండి. ఎలిజబెతు మరియ యొక్క వందనం వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై నిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నీ ఎదుటకు వచ్చుట నాకేలా ప్రాప్తించును? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేయుట. దేవునికి స్తోత్రం. ఎలిజబెత్తు మరియు ఇద్దరు గర్భవతిగా ఉన్నప్పుడట ఒకరితో ఒకరు వందనాలు చెప్పుకున్నారంట. వందనాలు చెప్పగానే వెంటనే గర్భంలో ఉన్న శిశువులు గంతులు వేశారంట. పైన వందనాలు వేరు, ప్రభు పేట వందనాలు వేరు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వందన వచనంలో అంత విలువైన భాగ్యం ఉంటుందంట. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువు వారు మరియ గర్భంలో ఉన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడే ఎలిజబెత్ గర్భంలో యోహాను గారు ఉన్నాడంట. వారిద్దరూ దేవుని యొక్క సన్నిధిలో వరములు కలిగిన వారు. యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు, ఆయన ఎంతో మందికి బాప్తిస్మం ఇచ్చాడు. యేసు ప్రభు వారు కూడా అంటాడు, యోహాను గారితో అంటాడు, నాకు నువ్వు బాప్తిస్మం ఇవ్వాలంటే ఆయన అంటాడు, ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా నేను యోగ్యుడను కాను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసములకు కర్తయ్యకు యేసయ్యలో ఉన్న ఆశీర్వాదమే విలువైనది. రాత్రి చెప్పాను, బైబిల్లో ఉన్న మాటలు చెప్పాను. నవమాసాలు వచ్చే తల్లి, ప్రసవేదనతో ఉన్న తల్లి, శిశువు పుట్టగానే, శిశువును చూడగానే ఎంతో వేదనంతా మర్చిపోయాట. ఆమె ఆ తల్లి శిశువును చూడగానే ఆనందిస్తుందట. అంటే ఈ లోకంలో ఎన్ని బంధకాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా సంతోషకరమైన శుభవర్తమానమైన నీకు ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ దేవుడే నీ మధ్య ఉన్నాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చాడు. కాబట్టి మనము ఆయన ఆరాధిస్తాం. క్రిస్మస్ అంటే ఐక్యతతో కూడింది. క్రిస్మస్ అంటే ఆరాధన ఆనందంతో కూడింది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు వారిని భరించడమే గొప్ప భాగ్యం. దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాల వందనాలు, స్తోత్రం నాయన. మమ్మలను మా కుటుంబాలను ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు. ఈ స్థలంలో కూడి ఉన్న బిడ్డలందరినీ దీవించండి. ఇంత ఘనముగా మమ్మలను దీవించావు, ఆశీర్వదించావు. నీ ఆరాధనలో ప్రభు మీరు మాకు తోడై ఉన్నారు. ప్రభా, ఇంకనూ మిమ్మల్ని
ఆరాధించడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి మీ కృప చూపమని గారుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.